ఐపీఎస్లు మనం ఏంటంటే ఒక ముద్రలు వేసేసాం, వీళ్ళు వైసీపీ, వీళ్ళు టీడీపీ, లేకపోతే ఇట్లాగనేసి. కానీ వాళ్ళు ఎవరు ప్రభుత్వంలో ఉంటే వాళ్ళకి లాయల్గా పనిచేస్తారు, అంతే తప్పించి అది కూడా ప్రభుత్వం ఏం చెప్తే వాళ్ళకి మెయిన్ పొజిషన్ ఇచ్చి నువ్వు ఈ ప్రకారం ఇట్లా చేయి అంటే చేస్తారు. అందులో కొన్ని చట్ట విరుద్ధంగా, న్యాయ విరుద్ధంగా ఉంటే న్యాయస్థానాల్లోనే ఇవన్నీ నడుస్తాయి. కానీ ఒకళ్ళ మీద ఒకళ్ళని ఉసుగొల్పేటటువంటి ట్రాప్లో పడకుండా ఉంటే బెటర్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను విన్నది ఏంటంటే ఐపీఎస్ అధికారుల నుంచినే, ఇప్పుడు సిఐడి అధికారి మాజీ సునీల్ ఉన్నారు, అడిషనల్ డీజీ క్యాడర్కి వచ్చారు కదా, ఆయన గురించి విన్నది ఏంటంటే ఫస్ట్లో ఈ చంద్రబాబు గారి అరెస్ట్ విషయంలోనే జగన్మోహన్ రెడ్డి గారితో విభేదించారని. ఎందుకంటే ఈ వయసులో ఆయన అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదు, ఈ కేసులు పెద్దగా నిలబడే కాదు, చచ్చే కాదు, అనవసరమైనటువంటి ఇష్యూ క్రియేట్ చేసుకుని మనం లేనిపోని ఇది చేయడం తప్పించి వద్దు అన్నారని. అందుకని ఆయన పక్కన పెట్టారని, సిఐడి నుంచి తీసేసి ఆయన్ని వేరే ఫైర్ డిపార్ట్మెంట్ అని అట్లా